అండ్ లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎక్కువ ప్రెషర్ ఫీల్ అవుతావు. డోంట్ వరీ, తెలియకపోతే చీటింగ్ కూడా చేయాల్సిన అవసరమే లేదు. ఎప్పుడైనా ఒక మెటీరియల్ పై డైరెక్ట్ ఫోర్స్ పడినట్లయితే అప్పుడు ఏ స్ట్రెంత్ కి టెస్ట్ జరుగుతుంది? చూడండి, ఇది బియర్ క్యాన్ యొక్క కంప్రెసివ్ స్ట్రెంత్ యొక్క ఎగ్జాంపుల్. బాబు నువ్వెలా ఫీల్ అవుతున్నారా? నీ తల ఇనువుతో తయారైందనా ఏంటి? అయినా నువ్వేమైనా ఐరన్ మ్యాన్ కి భావమృతమా ఏంటి? గైస్, డిఫరెంట్ మెటీరియల్స్ కి ఒక్కొక్క రకమైన టెన్సైల్, షియర్, కంప్రెసివ్ లిమిట్ ఉంటుంది. అది వాటిని లాగడం, నొక్కడం, వంచడం వల్ల తెలిసిపోతుంది. అలాగే చాలా మందికి మంచి గుణపాఠాలు కూడా దొరికిపోతాయి. సైకిల్ నేర్చుకున్న తర్వాత 100లో ఎవరికో ఒకరికి దాన్ని నడపడంలో ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. కంపెనీ సైకిల్స్ కి ఎప్పుడు ఎందుకు 2 చక్రాలే బిగించుంటాయో తెలుసా? నాకు తెలుసు, మీకు కూడా తెలుసా? కానీ వీళ్లకు మాత్రం తెలియదు. సైకిల్ కి 2 టైర్స్ ఉండేది ఆ రెండింటిపైన సైకిల్ ని నడిపించడానికి. కానీ ఈ స్టూపిడ్ ఉన్నాడే, వీడికి సైన్స్ పంచిస్తే గానీ వినడు. ప్రాక్టీస్ చేయకుంటే పంచు పట్టడం గ్యారంటీ. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు ఇలాంటి వీడియోస్ తీస్తూ ఉండండి, మా ఆడియన్స్ కి ఆనందం పంచుతూ ఉండండి. కానీ వ్యూవర్స్, మీరు ఫన్ తో పాటు ఇంకొక విషయం కూడా నేర్చుకోండి. లైఫ్ లో ఏమేం చేయకూడదు అన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది.